ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ తేజ. భూదేవంత ఓర్పు, ఆకాశమంత సహనం, పట్టుదలతో పనిచేసే తత్వం. ఇలా మహిళల గురించి మనం ఎంత చెప్పినా తక్కువే. అందుకే మహిళలు రాణించలేని రంగం అంటూ ఏదీ లేదు. ఇది మగవారే చేయాలి, ఇది ఆడవారే చేయాలన్న నిబంధనలకు నేటి మహిళలు పటాపంచలు చేస్తున్నారు. అలాంటి నిబంధనలను ఈ విషయం చెప్పడానికి ప్రధాన కారణం మనం ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలోని నెల్లూరు బస్టాండ్ వద్ద ఉన్న ఒక పెట్రోల్ బంక్లో ఉన్నాం. ఒకసారి మనం విజువల్స్ చూద్దాం. ఈ పెట్రోల్ ఫిల్లింగ్ స్టేషన్లో ఇక్కడ పనిచేసే వారందరూ కూడా మహిళలు. షిఫ్ట్ల వారీగా సుమారు 10 మందికి పైగా మహిళలు ఇక్కడ ఉపాధి తీసుకుంటూ కూడా పనిచేస్తున్న పరిస్థితుంది. కొంతమంది మహిళలతో మాట్లాడదాం. వాళ్ళ యొక్క జీవన విధానం ఎలా ఉంటుంది, ఇక్కడ ఉపాధి వారి కుటుంబానికి సంబంధించి ఎలా ఉంటుందనే అంశాలు నేరుగా వారి మాటలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అక్క నమస్తే. అక్క మీ పేరు? కారుణ్య. మీ ఇప్పుడు ఒంగోలు నగరానికి చెందిన వాళ్ళు సుమారు ఎన్ని రోజులుగా ఇక్కడ వర్క్ చేస్తున్నారు? 4 years నుంచి ఇక్కడ వర్క్ చేస్తున్నాను అనమాట. గతంలో ఎక్కడ పనిచేశారు? చేశాను. క్లబ్ స్క్వేర్ అని క్యాషియర్గా చేశాను అక్కడ. తర్వాత ఇక్కడ ఆపరేటర్గా పనిచేస్తున్నాను. ఇప్పుడు పెట్రోల్ బంక్ పనితీరంటే ఎక్కువగా జనంతో కూడిన పబ్లిక్ వస్తుంటారు. మిషనరీ వర్క్ ప్రజెంట్ మీరు స్టార్టింగ్లో నేర్చుకుంటారు. ఇది మాకు ట్రైనింగ్ ఉంటుంది. 3 days ట్రైనింగ్ ఇస్తారు. తర్వాత 4th day నుంచి మాకు శాలరీ అనేది ప్రమోట్ చేస్తారనమాట. ట్రైనింగ్ ఉంటుంది, 3 days ట్రైనింగ్ ఉంటుంది. నేర్చుకొని ఇక్కడ వర్క్ చేస్తామన్నమాట. అంటే మీరు వృత్తిరీత్యా అంటే దీనిలో ఉన్నారు అంటే చదువు పరంగా మీరు ఎంతవరకు చదువుకుని ఉండొచ్చు? నేనైతే ఇంటర్ చదువుకున్నాను. అంటే చదువు అనే కాదులేండి, మామూలుగా ఇప్పుడు చదువుకున్న వాళ్ళు కూడా ఇక్కడ వర్క్ చేసుకోవచ్చు. వాళ్ళకు కూడా ఒక ఉపాధి అనేది ఉంటుంది కాబట్టి సో చాలా హ్యాపీ అన్నమాట. దానికి పబ్లిక్ వస్తుంటారు అక్క, కొంతమంది రిచ్ ఫ్యామిలీస్, పూర్ ఫ్యామిలీస్ వస్తుంటారు. పబ్లిక్ మీతో ఎలా మూవ్ అవుతారు, మీరు వారితో ఎలా కలుపుకుంటారు? అంటే కొంతమంది అమౌంట్ దగ్గర కానీ కొన్ని జరిగినప్పుడు హార్ష్గా బిహేవ్ చేస్తారు. ఆ టైంలో మీరు ఎలా డీల్ చేస్తారు వాళ్ళని? మేమైతే వాళ్ళు హార్ష్గా డీల్ చేసినా కూడా మేము చాలా కంట్రోల్గా, అంటే మామూలు నవ్వుతానే స్మైల్ చేస్తూ సార్ ఎంత మీకు ఏం కావాలి అని మేము అడుగుతాము. సో దానికి మా మాటల వల్ల కూడా వాళ్ళు రిప్లై చాలా బాగా మాట్లాడుతుంది అమ్మాయి, వాళ్ళ కోపం కూడా తగ్గిద్ది అనమాట నవ్వుతూ మాట్లాడితే. సో ఇంకా అదొకటి బెనిఫిట్. మీరు వృత్తిరీత్యా వృత్తిలో ఉన్నారు, ఓ పక్క కుటుంబానికి ఉపాధి కల్పిస్తున్నారు. మన ఫ్యామిలీ సపోర్ట్ అనేది ఉండాలి ఏ పని చేసినా కానీ. అంటే మీ పిల్లలు ఉండొచ్చు, భర్త కావచ్చు, అత్త మామలు కూడా మనకి ధైర్యాన్ని ఇవ్వాలి బయటకు వెళ్తున్నామని. సో ఫ్యామిలీ సపోర్ట్ మీకు ఎలా ఉంది? ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే ఇక్కడ దాకా రాలేము కదండి. ముందు ఫ్యామిలీ సపోర్ట్ చేస్తేనే కదా. సో మా ఫ్యామిలీ వాళ్ళు సపోర్ట్ చేశారు కాబట్టి నేను బయటకు వచ్చి వర్క్ చేసుకోగలుగుతున్నాను. సో మా ఫ్యామిలీ కూడా బాగా సపోర్ట్ చేశారు. ఇక్కడ చేస్తున్నారు సుమారు షిఫ్ట్ల వారిగా 10 మంది వరకు మహిళలు పనిచేస్తున్నారు. తోటి వారు మీతో ఎలా ఉంటారు? బాగానే ఉంటుంది. చాలా బాగా ఉంటాం, ఫ్రెండ్స్ లాగా, ఒక కుటుంబం లాగా బాగుంటాం. అంటే కొన్ని చోట్ల మనం చూస్తుంటాం, అంటే వయసు సంబంధం లేకుండా పబ్లిక్ కొంతమంది యువత కావచ్చు మిస్బిహేవ్ చేస్తుంటారు పబ్లిక్ తోటి. ఇట్లా మీరేమన్నా ఇన్ని రోజులు ఇక్కడ పని చేసుకుని కావచ్చు, గతంలో చేసినా కదా అలాంటివి ఏదైనా ఎదుర్కొన్నారు ఏదన్నా? అలా ఏం లేదు, నేను ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక ఫ్యామిలీ లాగా అనుకొని ఉమ్మడిగా ఉంటాము, చాలా క్లోజ్గా ఉంటాము. పనిచేయడం హ్యాపీగా ఉంది? చాలా హ్యాపీగా ఉంది. సుమారు మీకు అంటే షిఫ్ట్ల వారికి చేస్తున్నారు. ఉదయం ఎన్ని గంటలకు వస్తారు, ఎన్ని గంటల వరకు ఉంటారు ఇక్కడ, ఎంత ఉపాధిస్తారు ఒక రోజుకి? ఇక్కడ 3 shifts అనేవి ఉంటాయన్నమాట. ఉదయం 6 గంటల నుంచి 2 గంటల దాకా, 2 గంటల నుంచి 9:30 దాకా అనమాట. మళ్ళీ 9:30 నుంచి 6 గంటల దాకా 3 shifts ఉంటాయన్నమాట. ఇక్కడ రోజు వచ్చేసి 400 ఇస్తారు మాకు జీతము. అని రోజు పేమెంట్ అనేది ఉండదు, నెలకు ఒకసారి శాలరీ ఇస్తారనమాట. ఏం ఉండదండి. అట్లా అనుకుంటా చాలా మంది అడుగుతున్నారు కానీ మాకు అలాంటిది ఏమి ఉండదు. లేదండి, అలా ఏం లేదు. చాలా బాగుంటారు, క్లోజ్గా ఉంటారు, బాగుంటారు. ఒక తండ్రి లాగా బిహేవ్ చేస్తారు, చాలా బాగుంటారు.
ప్రజెంట్ కొంతమంది యువత మనం చూస్తున్నాము, కష్టపడే మనుషులు కనిపించట్లేదు ఈ రోజుల్లో. ఈజీ మనీకి అలవాటు పడటము, ఫ్యామిలీ మీద సపోర్ట్తో ముందుకెళ్తున్నారు చాలామంది. అలాంటి వారికి మనం ఒక ఇన్స్పిరేషన్ అని చెప్పుకోవచ్చు, ఆడవారికి కానీ మగవారికి కానీ. సో ప్రజెంట్ జనరేషన్కి మనం ఇలా కష్టపడుతూ ముందుకెళ్తున్న వాళ్ళకి మీరు ఏం మెసేజ్ చెప్తారు సుమన్ టీవీ ద్వారా? ఇప్పుడు కష్టపడితేనే మనకి ఏదైనా, కష్టపడకుండా లేజీగా బద్ధకంగా ఉంటే మనకేం ఉండదు కదా. కష్టపడితేనే ముందుకెళ్ళాలి. ఏదైనా కష్టంలోనే హ్యాపీగా అనుకొని ముందుకెళ్తేనే ఆ లైఫ్ చాలా బాగుండిద్ది. మనము దాన్ని ఇది నా వల్ల కాదు అనుకుంటే అది వెనక్కి వెళ్ళిపోతుంది. ఇది నేను చేయగలుగుతాను అనుకుంటే అది చేస్తాము, అది ముందుకి విజయానికి తొలిమెట్టు అవుతుంది అనమాట. ప్రజెంట్ డేస్లో మనం ఏదైనా పని చేయాలంటే నామోషిగా ఫీల్ అవుతారు చాలామంది. నేను ఇది చేయాలా అని చేస్తున్నానని అనిపిస్తారు. అలాంటి సిచ్యువేషన్ మీకు ఏదన్నా సందర్భాలు ఎదురయ్యాయి? ఎందుకంటే మనకున్న కష్టానికి మనకి చేసుకోవాలి కాబట్టి తప్పదు. అలాంటి రోజు ఏమన్నా చూసారు మీరు? అలాంటి రోజు అంటే ఇప్పుడు ఇదేం తప్పు పని కాదు కదండి. మన పని మనం చేసుకునే దాంట్లో ఇదేం తప్పు పని కాదు. కష్టపడే దాంట్లో ఏముందండి, సిగ్గుపడిన అవసరం ఏం లేదు. ఇదేం అంటే చెడు పని కూడా కాదు. కష్టపడి పని చేసుకుంటున్నాము, ఎవరికి భయపడని అవసరం లేదనమాట. సో మేమైతే అలాగ ఎప్పుడైతే నామోషిగా ఫీల్ అవ్వలేదు, ఒక గర్వంగానే ఫీల్ అవుతున్నాము. మగవాళ్ళు చేయలేని మేము ఇక్కడికి వచ్చి చేస్తున్నామంటే చాలా హ్యాపీగా గర్వంగా ఫీల్ అవుతున్నాము. నిజంగా అక్క చాలా చక్కగా చెప్పారు. ఇక్కడ పని చేయడం అనేది వారికి ఎలాంటి నామోషి లేదు. మన కాళ్ళ మీద మనం నిలబడి మన కుటుంబానికి జీవన ఉపాధికి సంబంధించి కష్టపడి పనిచేస్తున్నాం అంటున్నారు. ఇక్కడ ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఒక షిఫ్ట్, మధ్యాహ్నం 2 నుంచి 9 వరకు ఒక షిఫ్ట్ నడుస్తుంది. ఇలా సుమారు 10కి పైగా మహిళలు ఇక్కడ వృత్తిలో ఉంటున్నారు. మరికొంతమందితో మాట్లాడదాం, వారి విషయాలు ఏం చెప్తారో తెలుసుకుందాం. అక్క నమస్తే అక్క, మీ పేరు? నా పేరు బుజ్జి. ఎన్నేళ్ళుగా చేస్తున్నారు ఇక్కడ? నేనైతే 7 సంవత్సరాలు చేస్తున్నా. అంటే గతంలో ఏదన్నా పెట్రోల్ బంక్ లేదు, ఇది ఫస్ట్ నుంచి ఇక్కడే. 7 ఏళ్ళుగా ఉంటున్నారు. ఇన్ని రోజుల్లో ఏదైనా ఇబ్బందులు ఎదుర్కోవడం కానీ అలాంటివి? ఇబ్బందులు అంటే ఉదయం ఎన్ని గంటలకు వస్తారు? ఉదయం 6 రావాలి, కానీ మేము 6:30, 7 అయింది వచ్చేలోపు. అంటే ఇక్కడ ఎంతోమంది మగవాళ్ళు రావడము, పబ్లిక్ వస్తుంటారు, ఎవరైనా హార్ష్గా బిహేవ్ చేయడము, ఏదైనా మనీ దగ్గర తేడాలు వచ్చినప్పుడు వాళ్ళు ఎలా మూవ్ అవుతారు మీరు? అంటే మనీ దగ్గర అయితే ఇప్పుడు ఇవ్వకుండా కూడా ఇచ్చేయమని కొంతమంది అబద్ధం చెప్పి వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఏంటంటే ఫోన్పేలు ఉంటాయి కదా, ఆ ఫోన్పేలు ఏంటంటే ఫోన్పే చేయకుండానే అంటే ఇప్పుడు వేరే వాళ్ళని చేసి చూపించడం, అట్లా చేసామని వెళ్ళిపోవడం, అలాంటప్పుడు మాకేమో స్ట్రాటజీలు పడుతూ ఉంటాయి. ఇప్పుడు మేనేజర్ కావచ్చు, కొంతమంది పబ్లిక్ వస్తుంటారు, మీతో ఎప్పుడైనా అసభ్యకరంగా బిహేవ్ చేయడము అలాంటి ఏదైనా ఫేస్ చేశారు? అబ్బాయి అలాంటి ఏం లేదు, మాట్లాడే విధానం అబ్బాయి అలాంటి ఏం లేదు. ఇక్కడైతే ఎదుర్కొనే శక్తి ఉందంట. అంటే ఇక్కడైతే అట్లా అలాంటివి ఎప్పుడు జరగల. అందరూ ఇప్పుడు ఒక మగోళ్ళైనా ఆడపిల్లమైనా ఒక అన్న చెల్లెలాగానే ఉంటాం ఈ బంకులో, ఇక్కడంతా కలిసిమెలిసి ఉంటాం. మనం ఇక్కడ వర్క్ చేస్తామంటే మన ఫ్యామిలీ సపోర్ట్ అనేది ఉండాలి. మీరు ఫ్యామిలీకి ఒక వెన్నుముక్కలాగా నిలబడి పని చేస్తున్నారు, ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడుతున్నారు. ఇంటికి వెళ్ళాక ఇంట్లో కుటుంబం ఎలా మీతో మూవ్ అవుతుంటారు? బాగుంటాయి. అంటే మేము ఏంటంటే ఇప్పుడు ఆరోగ్యం బాగుంటే డ్యూటీకి వస్తాం. ఒకేలా బాగాలేనప్పుడు సార్ని అడిగి, సార్ మాకు బాగాలేదంటే సరేలమ్మా ఇక శిలా పెట్టుకోండి, రెస్ట్ తీసుకోమంటాడు, ఇంకా శిలా పెట్టుకుంటాం, ఇంట్లో ఉంటాం. డైలీ మంత్లీ శాలరీ మాకు అంటే రోజుకి వచ్చేసి 400, నెలకు వచ్చేసి 12,000. అబ్బాయి అలాంటి ఏం లేదు. ఇవాళ కొంతమంది మనం చూస్తున్నాము, చాలా మంది ఈజీ మనీకి అలవాటు పడటము, కష్టపడే మనుషులు కనిపించట్లేదు చాలా వరకు, యువత కూడా. అలాంటి వారికి మీరు ఏం చెప్తారు మెసేజ్? నేనైతే కష్టపడి పని చేసుకుంటేనే నాకు అట్లా అబ్బాయి. ఇద్దరు మహిళలతో మనం మాట్లాడాము, మరొకరు ఉన్నారు, ఆమెతో కూడా మనం మాట్లాడదాం. నమస్తే అక్క, మీ పేరు, ఎన్నేళ్ళుగా ఉన్నారు ఇక్కడ? నా పేరు సింధు, నేను 4 ఇయర్స్ నుంచి ఇక్కడ చేస్తున్నాను. ఎలా అనిపిస్తుంది ఇక్కడ వచ్చే? ఇలా ఇక్కడ ఏం ఇబ్బంది లేదు, మాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. పెట్రోల్ బంక్ అని చాలామంది బయట చులకనగా ఉండొచ్చు, కానీ మేము చదువుకున్నాం, ఫ్యామిలీ పరంగా మాకు సపోర్ట్గా ఉండిద్దని కొంతమంది చదువుకుంటూ చేస్తున్నారు, కొంతమంది ఫ్యామిలీ కోసం చేస్తున్నారు. ఏం ఇబ్బంది లేదు. ఫ్యాకల్టీ మొత్తం అందరూ కలిసిపోయి బాగుంటాము, బాగా చేస్తాము. యాజమాన్యం కూడా మాకు శాలరీ విషయంలో ఎలాంటి ఇబ్బంది జరగదు. అంటే కొన్ని పెట్రోల్ బంకులో ఆడవాళ్ళు మగవాళ్ళు ఉంటారు, ఇక్కడ ప్రత్యేకించి మగవాళ్ళు నైట్ డ్యూటీ చేస్తే మీరు పగల డ్యూటీ చేస్తున్నారు. అంటే మీకు వాళ్ళ ఒక రకంగా వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు యాజమాన్యం, ఎక్కువ లేడీస్ అందరూ మీరు కలిసిపోతున్నారు. ఏం చెప్తారు?
అంటే లేడీస్కి నైట్ టైము కొంచెం ఇబ్బందిగా ఉండేది కాబట్టి మార్నింగ్ టైమే లేడీస్ అంతా చేస్తుంటాము, నైట్ ఓన్లీ జెంట్సే వస్తారు. ఈరోజున్న భయం కానీ పబ్లిక్ హార్ష్గా ఇట్లాంటివి ఎదుర్కొన్నారు. భయము అంటే చాలా వరకు మాకు భయం అనేది ఉండదు. మాకు ఎప్పుడు సీసీ కెమెరా, మా యాజమాన్యం మాకు ఎప్పుడు తోడుగా ఉంటారు. ఎలాంటి ప్రాబ్లం వచ్చినా మేము చాలా వరకు సాల్వ్ చేస్తాము. మాకు సాల్వ్ కాలేదు అంటే సార్ వాళ్ళ దగ్గరికి వెళ్తాము, వాళ్ళే సాల్వ్ చేస్తారు. ఎలాంటి ఇబ్బంది లేదు. ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంది మీకు? ఇళ్ళ దగ్గర నుంచి రావడం అంటే ఇప్పుడు ఇంట్లో మనిషి బయటకు వెళ్తుంటే భయపడే రోజుల్లో మనం ఉన్నాం. సో అట్లా మీకు ఇంట్లో ఫాదర్ దగ్గర నుంచి పిల్లల దగ్గర వరకు ఎలాంటి సపోర్ట్ ఇస్తున్నారు? మీకు ఎలాంటి ధైర్యం చెప్పి పంపిస్తున్నారు? మాకు ఫ్యామిలీ సపోర్ట్ ఉంది కాబట్టి మేము ఇక్కడికి వచ్చి ధైర్యంగా చేయగలుగుతున్నాం. ఎలాంటి ఇబ్బంది లేదు. మాకు నెలకి ఇస్తారు శాలరీ. ప్రతిరోజు మేము చేస్తాము, రోజుకొచ్చి 400 లెక్క అలాగా ఇస్తారు. నెలకోసారి శాలరీ ఇస్తారనమాట. శాలరీ విషయంలో ఎలాంటి ప్రాబ్లం లేదు. ఆ యాజమాన్యం మాకు అడ్వాన్సులు కావాలన్నా ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తారన్నమాట. అంటే ఉదయం 6 గంటలకు వచ్చి మధ్యాహ్నం 9 వరకు ఉంటున్నారు, నిలబడి ఇక్కడ వర్క్ చేయాలా, ఏదో కాసేపు కూర్చుంటాం. సో ఆరోగ్యరీత్యా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ఇళ్ళకి వెళ్ళంగానే కాళ్ళ నొప్పులు రావడం, బాడీ పెయిన్స్ వస్తుంటాయి. సో ఆ టైంలో మళ్ళీ ఇంటికి వెళ్ళి మీరు పని చేయాలా, పిల్లలు చూసుకోవాలి, హస్బెండ్ చూసుకోవాలి. అప్పుడు ఎలా మేనేజ్ చేసుకుంటారు? ఇక్కడ మాకు పని చేస్తూనే ఉంటాం కానీ చేసినట్టుగా అనిపించదు. సరదాగా అందరూ మాట్లాడుకుంటూ చేస్తాము. కస్టమర్ వచ్చినప్పుడు వాళ్ళకి ఆయిల్ కొట్టేసి పంపిస్తాము. వాళ్ళని ఏ విధంగా పంపించాలో అలాగా కొట్టేసి పంపిస్తాము. కాబట్టి మాకు కష్టం అని అనిపించదు, ఇష్టంగా చేస్తాం అన్నమాట. సూపర్ అక్క, మీరు ఈ జనరేషన్కి ఇన్స్పిరేషన్ అని చెప్పుకోవాలి. పెట్రోల్ బంకులు అందరూ కలిసి పనిచేయడం నిజంగా సంతోషం. సుమన్ టీవీ తరపున మీకు అభినందనలు తెలియజేస్తున్నాం. సో చూసాం కదా, లేచింది మహిళా లోకం, దద్దరిల్లింది పురుష ప్రపంచం అన్నటువంటి పింగళి పాటకు నిన్నటి అర్థం చూపిస్తున్నారు ఇక్కడ ఉన్న మహిళలు. కష్టమైనా సరే ఇష్టంగా కలిసి పనిచేస్తున్నాం అంటున్నారు. ప్రత్యేకించి ఇక్కడ సుమారు 10కి పైగా మంది మహిళలు ఉపాధి పొందుతున్నారు. వీరికి ఉపాధి ఇవ్వడం వైపు సంతోషంగా ఉందంటూ ఫిల్లింగ్ స్టేషన్ సంబంధించి యాజమాన్యం చెప్తుంది. అదేవిధంగా ఇక్కడ అందరూ కలిసి చక్కగా పనిచేయడం తమకు ఎంతో ఆనందంగా ఉందంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి మహిళలు తెలియజేస్తున్నారు. అంతేకాకుండా పట్టుదలతో పని చేయాలి, ఒక పని కావాలి మనకు అనేటువంటి పనితత్వంతో ముందుకెళ్తూ కలిసి సరదాగా ఉంటూ కూడా తమ కుటుంబానికి మేము వెన్నెముకగా నిలుస్తున్నామంటూ, అంతేకాకుండా మహిళలకు ధీటుగా మేమేం తక్కువ కాదంటున్నారు ఇక్కడ ఉన్న మహిళలు. కెమెరా పర్సన్ తనోజ్ కుమార్తో తేజ, సుమన్ టీవీ, ఒంగోలు నుంచి.